కొనసాగాలి మరో 2 నెలలు కొనసాగి నిన్న వైబీ సుబ్బారెడ్డి ఒక కామెంట్ చేశారు. అటు తెలంగాణ ఇటు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ పేపర్లు కూడా అచ్చివేశాయి. మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకు చేతి నిండా పని దొరుకుతుందని నేను అనుకుంటున్నా. వైబీ సుబ్బారెడ్డి కామెంట్ ఎట్లా చూస్తారు మీరు? వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి భాను గారికి నమస్కారాలండి. వైబీ సుబ్బారెడ్డి గారు ఏం అంటే ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తదనంతరం ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే ఏమంటారంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా అక్కడ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులు కావచ్చు, మీరు ఇద్దరు కూడా పలుకుని జగన్ కేసీఆర్ ఒకటే కదా అనే ఒక విమర్శ రావచ్చు. కానీ ఇవాళ ఒకటి వాస్తవం కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. గతంలో తెలంగాణ విభజనకు సంబంధించి జరిగిన సందర్భంలో ఆనాటి యూపీఏ గవర్నమెంట్ కొన్ని విభజన హామీలు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ హైదరాబాదు నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని, ఒక 10 సంవత్సరాలు ఉండాలని ఆనాడు చెప్పడం జరిగింది. దాంట్లో సెక్షన్ 8 కూడా అప్పుడు ఆనాడు చెప్పడం జరిగింది. అయితే ఇంకొక 6 నెలలు అయితే 6 నెలలు 4 నెలలు అయితే ఈ యొక్క ఉమ్మడి రాజధానికి సంబంధించిన 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ పూర్తయిన కొద్ది మేము చాలా సందర్భాల్లో అదే చెప్పినాం. నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడు, నాటి ఉత్తమ యోధుడు కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ మేము అదే అడుగుతున్నాం. ఇవాళ వారు ఏదైతే ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని చెప్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా విభేదిస్తూ ఖండిస్తూ ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తా ఉన్నది. ఈ 10 సంవత్సరాలు అయిపోతున్న సందర్భంగా ఎవరి దారి వారి మనం చూసుకున్నాం కదా. యూపీఏ గవర్నమెంట్ పెద్ద మనుషుల ఒప్పందం అక్కడ జరిగింది. ఒక నిబంధనల ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా కూడా అన్నదమ్ములుగా కలుసుకుందాం అనే కాన్సెప్ట్ కొద్దిగా మనం బయటికి వెళ్ళినాం అందరం కూడా. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకురావడం ఏదైతే ఉన్నదో అది నిజంగా మళ్ళీ, ఎందుకంటే అక్కడ రాజకీయంగా వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందనో, లేకపోతే రేపు భవిష్యత్తులో తెలంగాణతోటి కొట్లాడేది మేమే అని వాళ్ళు చెప్పుకోవడానికో అక్కడికక్కడ తప్పితే ఇది నిజంగా కూడా సరైనది కాదు. దాంతో పాటు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, తప్పకుండా దీనిలన్నింటి మీద ఖండించాల్సిన బాధ్యత ఉన్నది అందరికి కూడా. అదే విధంగా దాంతో పాటు ఇవాళ ఒక ఉమ్మడి రాజధాని విషయమే కాదండి. ఇవాళ నిజంగా ఇవాళ నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్గొండ సభా వేదిక మీద కూడా చెప్పడం జరిగింది. ఆనాడు 10 సంవత్సరాలు ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఒప్పందాలు చేసుకున్న సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, లేదా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన కృష్ణా జలాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ 10 సంవత్సరాలలో కేంద్రానికి అప్పచెప్పమని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పి ఆనాడు వ్యతిరేకంగా మేము ఆనాటి ప్రభుత్వం అక్కడున్న అధికారులు అధికారంలో మేము కూడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. కానీ ఈ రోజు వచ్చిన 2 నెలల్లోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే వారికి అవగాహన లేదు, వారికి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నము చేయరు. కానీ ఉన్న ఈ ప్రాజెక్టులను బ్రేక్ తర్వాత అదే ఆదేశంలోకి వెళ్దాము. ఎందుకంటే వాళ్ళ అన్ని పేపర్లు కూడా కేసీఆర్ గారి కామెంట్లు, తర్వాత రేవంత్ రెడ్డి కామెంట్లు పెద్ద ఎత్తున హైలైట్ చేశాయి. రైట్, భాను గారు ఏం చెప్తారు? వైవీ సుబ్బారెడ్డి కామెంట్ ఇందాక చెప్పినారు అంటే రాష్ట్ర